అందరికీ శుభోదయం. ఆవు దగ్గర శుభ్రం చేసి గడ్డి వేసి తౌడు నీళ్లు పెట్టేటప్పటికి మా పాప నిద్రలేసింది. తను కూడా గోమాత దగ్గరికి వస్తా అని చెప్పడంతో తీసుకెళ్ళాను. గోమాతకి గంగడోలు స్వీట్ స్పాట్ అంటారు. మనం గంగడోలు దగ్గర నిమిరినప్పుడు గోమాతకి మానసికంగా చాలా ప్రశాంతత చేకూరుతుంది. ఒకప్పుడు ప్రతి ఇంట గోవులతో గో సంతతితో ప్రతి ఇల్లు కలకలలాడేది. కానీ రాను రాను అసలు గోవులు కనిపించడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితి మార్చాలంటే కుదిరిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఆవుని ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేస్తే మెల్లిమెల్లిగా గోసంతతి పెరుగుతుందని మనం ఆశించవచ్చు. నా చిన్నప్పుడు పూలలో నుంచి తేనె ఈ విధంగా తాగే గుర్తులు మా పాపకు కూడా అలవాటు చేస్తున్నాను. తను కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. గోమాత సాన్నిధ్యంలో కూర్చొని భోజనం చేస్తుంటే వచ్చే ప్రశాంతత మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసినప్పుడు రాదండి. పచ్చని చెట్ల మధ్యలో గోమాత సాన్నిధ్యంలో చేసే భోజనం మానసికంగా ఎంతో తృప్తినిస్తుంది. మా ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గోమాతకి ఎండిపోయిన పచ్చిగడ్డి మొలకెత్తడానికి ప్రతిరోజు నీటితో తడుపుతున్నాను. ప్రతిరోజు ఇలా చేస్తే కొద్ది కొద్దిగా పచ్చిగడ్డి మొలకెత్తే ఛాన్స్ ఉంది. ఈ ఖాళీ స్థలం కొద్దిగా పచ్చబడితే ప్రతిరోజు కుదిరినంతసేపు గోమాతని ఓపెన్ గ్రేజింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. గోప్రేమికులందరికీ ధన్యవాదాలు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై గోమాత.